సో మదర్స్ డేకి బుడుక్స్ రియల్గా సర్ప్రైజ్ అవుతుందో లేదో చూద్దాం. అట్లాంటి గిఫ్ట్ ఇస్తాను అనమాట. సో ఇప్పటి వరకు మదర్స్ డేకి విష్ చేయలేదన్నమాట. అమ్మ కాల్ కూడా చేయలే. ఇప్పుడు ఫోన్ చేసి కిందకి రా అన్న అంతే. ఏమప్పా అది పెట్టుకొని వస్తాను మహారాజు. కాయ తీసుకో, ఒక్క కాయ స్మెల్ చూడు. నాకేనా వెన్నీ సరే తగ్గుడ్లే వేసా. ఏమ్మా కదా నాకమ్మవి నా కొడుకారా మళ్ళీ వాళ్ళు చూపిస్తావురా? అట్లా కదా. ఎట్లున్నాయి? ఎందో ఇచ్చేటట్లు బిల్డప్ చూపిస్తావు. ఎట్లున్నాయి? సూపర్ ఉన్నాయి కదా. అసలు గుడ్లు 8 వేసిన ఏంటంటే ఇవి చెడిపోయింటే మళ్ళీ నీకు ఇబ్బంది. ఇవి ఎవరికి? నాకే తీమ్మా ప్లీజ్, దయచేసి నాతో చేయొద్దు, నాకు నచ్చదు. పట్టు. హ్యాపీ మదర్స్ డే. అబ్బో థ్యాంక్ యూ. నచ్చిందా గిఫ్ట్? మళ్ళీ పడేసి. అదే మీ 2 కాయలు నాకు పెట్టుకున్నానమ్మా 2, నీకు ఇచ్చినాను అన్ని. థ్యాంక్ యూ అందరికీ. మదర్స్ వాళ్ళందరికీ మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే. చాలా 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 నచ్చింది. ఒక్క కాయ తీసుకొని తిని డైరెక్ట్ పెట్టి చెప్తా. ఒక్క కాయ తీసుకో. స్వీట్ ఇచ్చినాడు కాబట్టి ఇంకా నా లైఫ్ మరి ఇంత ఇయర్ వరకు నా లైఫ్ అంతా స్వీట్ గానే ఉంటుందని. కాయది చిన్న కాయ వెరైటీది, ఇది తిని చెప్పేట్టుందా? తిని చెప్తా. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి. నరుకు నువ్వు ఫస్ట్ దాన్ని వేసుకొని. కానీ మీకు ఆశ పుట్టించకూడదు అని చెప్పలేకున్నానండి. ఇంత మధురమైన స్వీట్, ఇంత మధురమైన కాయి, ఇంతకన్నా గిఫ్ట్ నాకేం అవసరం లేదండి. చాలా అబ్బాబ్బా చాలా. కానీ నేను ఫీల్ అయినా పొద్దున్నుంచి. ఏంటంటే ఏంటి ఇప్పుడు అలా నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? కొడుకు కూడా నాకు మదర్స్ డే చెప్పలేదే, కూతురు చెప్పింది, నా కొడుకు రాలేదు చెప్పలేదని ఫీల్ అయినా. అంటే నేను లేనుగా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా, నిన్న పోయినా, వాడికి తెలీదు అక్కడ పోయింది. మరి ఎందుకురా నీకు చెప్పలేదు కదా, ఫోన్ చేసి కూడా చెప్పలేదు అనుకున్నాను. కానీ సర్ప్రైజ్ ఇచ్చిన. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా చెట్టులో మాగిన కాయలు అనమాట. మందేసి మాగిన కాయలు, హ్యాండ్ పిక్డ్ ఉన్నాయి దీంట్లో. నా చేత్తో పీక్కొని తెచ్చిన కాయలు కూడా ఉన్నాయి. ఓ పండగ చేసుకోపో, జల్సా చేసుకో అంతేగా.